ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో వచ్చిందండి వయ్యారి. గట్ట పదిరింది సార్, మీరు ఏం చేసిన వెరైటీ అనండి. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదట అనుకున్నా నా తల్లి. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. పందిని గొలుసు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. అస్సలాము అలైకుం. లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ దృష్టికి నీకు తమిళ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడు. భాష భాష ప్రధానం. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసుల మీద ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. సిగ్గేట్లేదు నీకు? ఇంకొక విషయం చెప్పాలండి, ఏ మాటకు ఆ మాట. విన్నావా, పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్లనే డైలాగులు కొడతాడు. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఏమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. నేను నమ్మను. మన దగ్గర సత్తా లేనప్పుడు మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించు. ప్రజలకు ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత గాని, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. మనది పైకి ఆర్బాటమే. చూడు చూడు, లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. మీరే భలే ఒప్పుకున్నారా. దృష్టికి ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట. రే నాగరాజు, ఆఖరిలో ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. జీవినంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే, నీలో నాకు నచ్చదు ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? రే 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 రే, ఏంట్రా ఇది? సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది, సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? నాకు అర్థం కాలేదు సార్. ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏమంటే అవుతుంది. నాకు ఈ సందర్భంగా శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది. ఒకటోసారి మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది.
నలగని రెండోసారి నేనేనా ఇది అడుగులు ఎలా నర్తించబడతాయి. ఏంట్రైడు నటిస్తున్నాడు? మనసునిది రాయి ఎలా శిల్పంగా మారుతుంది. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. మనసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్న, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతుంది. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అటు చూడు బే. టూ మచ్ రేయ్. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.